హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం తెలుగు చెప్పుకుంటున్నాము. తెలుగులో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల కవి పరిచయాలను చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లోపల ఫస్ట్ లెసన్ కవి పరిచయం అభినందన లెసన్ యొక్క కవి శేషం లక్ష్మీనారాయణాచార్యులు. పాఠము ఇతివృత్తము దేశభక్తి, శ్రమ, గౌరవం. ప్రక్రియ గేయ ప్రక్రియ. జననం 15/4/1947, మరణం 17/5/1998. జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూరు. తల్లిదండ్రులు కనకమ్మ, నరహరి స్వామి. వృత్తి చూడండి, ఇతను చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. సాహిత్య సృజన చూడండి, ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అంతేగాక దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డ విమర్శన వ్యాసాలన్నమాట. ఒకసారి చూడండి, ఈ సాహిత్య సృజనను చెప్పుకుందాము. ఈయన అనేక పద్య, వచన కవితలను రచించాడు. ఈ కవితలు వివిధ పత్రికలో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోలో కూడా ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఈయన పద్య, వచన, గేయాలు ఆకట్టుకున్నాయన్నమాట. అంతేకాక ఇవి ఏవైతే విమర్శన వ్యాసాలు ఉన్నాయో, ఈ విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రిక లోపల ప్రచురించబడ్డాయి. ఈయన ప్రత్యేకత చూడండి, లలిత మనోహరమైన దేశభక్తి, దైవభక్తి గేయాలను రాయటంలో ఇతనిది అందవేసిన చెయ్యి. ఇక్కడ చూడండి, అందవేసిన చెయ్యి అనేది ఒక జాతీయం. మనకి ఎగ్జామ్లో జాతీయాలు కూడా అడగడం జరుగుతుంది కాబట్టి ఈ జాతీయాలను కూడా మనం ఈ కవి పరిచయంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతటితో ఫస్ట్ లెసన్కి సంబంధించిన అభినందన కవి పరిచయం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ స్నేహబంధం పాఠంకి మనకు మూలము పరవస్తు చిన్నయ్య సూరి. దీనికి కవి పరిచయము లేదు, కాకపోతే మనం చిన్నయ్య సూరి గురించి తెలుసుకుంటే బాగుంటుందని ఈ కవి పరిచయం చెప్పడం జరుగుతుంది. సెకండ్ లెసన్ స్నేహబంధం. ఈ స్నేహబంధము యొక్క ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. ప్రక్రియ కథ ప్రక్రియ. కవి పరవస్తు చిన్నయ్య సూరి. కాలము క్రీస్తు శకము 1806 మరియు 1862. తల్లిదండ్రులు శ్రీనివాసాంబ వెంకట రంగాచార్యులు. జన్మస్థలము శ్రీపెరంబత్తూరు, తమిళనాడు. ఈయన రచనలు చూడండి, బాల వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, పద్యాంధ్ర వ్యాకరణం, విభక్తి బోధిని, అక్షరగుచ్ఛము, ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఒక వ్యాకరణం, ఆంధ్ర శబ్దానుశాసనం, శబ్ద లక్షణ సంగ్రహణం, నీతి చంద్రిక, నీతి సంగ్రహణం, సుజన రంజని. ఈ సుజన రంజని అనేది ఒక పత్రిక. ఇతని బిరుదు సూరి. ఈ సూరి అనే బిరుదు అర్బత్నాట్ ద్వారా ఇచ్చిండనమాట. ఈ బిరుదు ఏది? సూరి అనే బిరుదు. విశేషాలు: నీతి చంద్రికకు మూలం ఏంటిది అంటే విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా మనకు రాయడం జరిగిందనమాట. స్నేహబంధము పాఠం చాలా ఇంపార్టెంటు. ఈ పాఠం యొక్క ఇతివృత్తము అదేవిధంగా ప్రక్రియ ఒకసారి చూసుకోండి. ఈ పాఠం లోపల ఇంకా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ పాఠం లోపల ఉన్న జంతువులు, వాటి పేర్లను మనం తెలుసుకోవాలి. ఏ జంతువు ఉంది, వాటిని ఏమని పిలుస్తారు అని. జింకని చూడండి, చిత్రాంగుడు అంటారు. కాకిని లఘుపతనకం అంటారు. తాంబేలును మందారకం అంటారు. అదేవిధంగా ఎలుకను హిరణ్యకం అని పిలుస్తారు. దీనిలో వేటగాడు కూడా రావడం జరుగుతుంది. ఈ కథ లోపల ఈ పాత్రలను కొంచెం గుర్తుంచుకోండి. ఇంతటితో రెండవ లెసన్ అయిన మనం స్నేహబంధము కవి పరిచయం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ వర్షం. ఈ వర్షం యొక్క ఇతివృత్తము ప్రకృతి చిత్రణ. ప్రక్రియ ఖండ కావ్యము. కవి వచ్చి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇతని జననము 15/5/1914, మరణం 19/12/1983. జన్మస్థలము వరంగల్ జిల్లా మడికొండ. ప్రస్తుతం వరంగల్ అర్బన్ అని బుక్లో ఉంటుంది. కాకపోతే ఈ వరంగల్ అర్బన్ని కూడా హన్మకొండ జిల్లాగా మనకు 2021లో మార్చడం జరిగిందనమాట. ఇది ఒకసారి చూసుకోండి. తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతని రచనలు చూడండి, పాలవెల్లి అనేది ఖండకావ్యము. గంగిరెద్దు ఇది అధిక్షేప కావ్యం అన్నమాట.
చతురవ చోదిని విమర్శన గ్రంథం. అల్లసాని పెద్దన్న విమర్శన గ్రంథం. ఈయన రచన లోపల ఏవి విమర్శన గ్రంథాలు, ఖండకావ్యం ఏది, అధిక్షేప కావ్యం ఏది అనేది కూడా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లలో ఖండకావ్యం అని, అధిక్షేప కావ్యం అని, ఇట్లా విమర్శన గ్రంథం ఏది అని అడిగితే ఇబ్బంది పడతాం కాబట్టి ఇవి తెలుసుకోండి. ఇతని పరిశోధన గ్రంథం 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ వాజ్మయం. ఇది తద్వికాసం. ఇతని శైలి ఎలా ఉంటుందంటే తెలంగాణ పదజాలము, సున్నితమైన హాస్యం ఉంటుంది. ఇతని ప్రత్యేకత ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు లోపల మొదటి ఎంఏ పట్టా అందుకున్న వ్యక్తి ఎవరు అంటే పల్లా దుర్గయ్య. కవి పరిచయం ఒకసారి చూడండి. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా అనేది బుక్కులలో ఉంటుంది. మనకు జీకే పర్పస్గా అయితే వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. మణికొండ గ్రామంలో జన్మించిండు. ఈయన సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్న వ్యక్తి ఇతనే అన్నమాట. ఇతను పాలవెల్లి, గంగిరెద్దు అనేటివి రచనలు. ఇవే కాకుండా మనం విమర్శన గ్రంథాలను కూడా బుక్కులో లేనివి కూడా చెప్పుకోవడం జరిగింది, చూసుకోండి. ఇంతటితో మనము ఫస్ట్, సెకండ్ మరియు థర్డ్ లెసన్ యొక్క కవి పరిచయాలను చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కవి పరిచయాలను చూసుకోవడం జరుగుతుంది. మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.